హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 533 ఈ భాషణ. ఎర్రవాడ జైలులో గాంధీజీ 21 రోజులు ఉపవాసం ఉంటున్నారు అన్న వార్త ప్రచురించగానే ఇద్దరు యువకులు భగవాన్ వద్దకి వచ్చారు. ఎర్రవాడ అనే జైల్లో గాంధీజీ ఉన్నారట. అప్పుడని నేను 21 రోజులు ఉపవాసం ఉంటున్నాను అన్న వార్త పేపర్లో ప్రచురించింది. అప్పుడు ఇద్దరు యువకులు భగవాన్ దగ్గరికి వచ్చారు. వారు ఉద్విగ్నులై ఉన్నారు. వారు ఇలా అన్నారు, భగవాన్, గాంధీజీ 21 రోజులు ఉపవాసం తీసుకుంటున్నారట. మేము కూడా అక్కడికే వెళ్లి ఆయనతో పాటు అన్ని రోజులు ఉపవాసం చెయ్యాలని నిశ్చయించి భగవాన్ అనుమతి కోసం వచ్చాం. ఆ జైల్లో భారతదేశం కోసం కదా ఆయన పోరాడుతున్నారు. ఆ పోరాటంలో ఆయన జైల్లో పెట్టారు. జైల్లో ఏ సౌకర్యాలు లేని జైల్లో ఉండి కూడా గాంధీజీ 21 రోజులు ఉపవాసం ఉంటారట. కాబట్టి ఆయనకు మద్దతుగా మేము కూడా అన్ని రోజులు ఉపవాసం చేద్దామని నిశ్చయించుకుని భగవాన్ అనుమతి కోసం వచ్చాం. దయచేసి మీరు మాకు అనుమతినివ్వండి. అక్కడికి పోవాలని ఎంతో ఆతృతగా ఉంది మాకు అని అంటూనే వారు తొందరగా వెళ్ళాలి అని ఉత్సాహం చూపిస్తున్నారు. త్వరగా మాకు అనుమతి ఇచ్చేయండి, అక్కడికి ఎప్పుడే ఉంది అన్నారు. ఈ భగవాన్ వారు నవ్వుతూ ఇలా అన్నారు, మీకు ఇలాంటి భావాలు ఉండడం మంచిదే, కానీ మీరు చేయగలిగింది ఏమిటి? తమ తపంతో గాంధీజీ సాధించిన శక్తిని మీరు సంపాదించండి. పిదప మీకు విజయం లభిస్తుంది. తన తపస్సుతో గాంధీజీ సాధించిన శక్తిని మీరు కూడా సాధించండి. అప్పుడు మీకు కూడా విజయం కలుగుతుంది అన్నాడు భగవాన్. మంచిదే, మీకు ఇలాంటి భావాలు ఉండడం. గాంధీజీ ఎలా జీవిస్తున్నారో అలాగే మీరు జీవించడం. కానీ గాంధీజీ దేనికోసం తప్పిస్తున్నారో దానికోసమే మీరు తప్పిస్తూ ఉండండి. అప్పుడు గాంధీజీకి వచ్చిన శక్తి మీకు వస్తుంది. అది మీకు విజయాన్ని కలిగిస్తుంది అన్నారు. కాబట్టి ఉన్నతమైన మహానీయులు ఏదైతే ఒక సాధనగా తీసుకుని దాన్ని అతి దృఢ దీక్షతో చేస్తూ ఉంటారో దానిని అనుసరించిన వారు కూడా అటువంటి ఫలితాన్ని పొందుతారు. సంశయం ఉండకూడదు. మనం అలా కాదుగా 3 రోజులు, ఒకరోజు మొదటి రోజు చేస్తాం, రెండో రోజు కొంచెం నీరసం, మూడో రోజు పూర్తిగా అదంతా వాళ్ళ వల్ల కానీ మన వల్ల ఎక్కడవుతుంది అని వెనక్కి వచ్చేస్తాం. బట్ ఆ దృఢ దీక్ష ఉండాలి. అంటే ఆ మహాదీక్షా పరులు సాధించిన విజయం మీరు పొందగలుగుతారు అని భగవాను వారికి సమాధానం చెప్పారు. కాబట్టి అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ ఆయనతో పాటు మేము కూడా పాల్గొవాలి అని సరదా పడ్డం కాదు, ఆయనకున్నంత దృఢ దీక్ష మీకు ఉండాలి అని ఇక్కడ భగవాన్ హెచ్చరిక. మనం భగవాన్ హెచ్చరిక మనం కూడా తీసుకున్నాం. హరి ఓం నమః.